హాయ్ అందరికీ, వెల్కమ్ టు బిందు వంశీ బ్లాగ్స్. ఈరోజు మనం స్పెషల్గా తయారు చేసుకునేది డ్రాగన్ చికెన్ అండి. ఈ డ్రాగన్ చికెన్ ఎలా తయారు చేస్తే చాలా రుచిగా ఉంటుందో మీకు చెప్తాను. సో మీరు మొదలు పెట్టేసేయండి. ఈ వీడియో చూస్తా కూడా మనం డ్రాగన్ చికెన్ ఎలా తయారు చేయాలో మీరు నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు రెడీ చేద్దాం. ఫస్ట్ చికెన్ తీసుకుందాం. నేను చికెన్ వచ్చేటప్పటికి ఒక ½ కేజీ వరకు చికెన్ తీసుకొని వస్తున్నానండి. ఈ ½ కేజీ కూడా చెస్ట్ పీస్ మాత్రమే. ఈ చెస్ట్ పీస్ను కూడా మనం ఇంటికి తీసుకొచ్చుకొని నీట్గా వాష్ చేసుకొని దాన్ని సన్నగా పొడవుగా ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఈ కనపడే విధంగా తరిగి పెట్టుకోవాలి. అంటే సన్నగా పొడవుగా చేసి పెట్టుకోవాలి. ఇలా చేసుకొని వాటిని ఒక బౌల్లో తీసుకుందాం. ఈ బౌల్లో తీసుకున్న తర్వాత ఫస్ట్ దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమేమి వాడాలో నేను చెప్తాను. ½ కేజీ చికెన్కి ½ స్పూను సాల్టు, ½ స్పూను పెప్పరు, కార్న్ పౌడర్ ఉంది కదా అది 2 స్పూన్స్, మైదా 1 స్పూన్ చాలండి. ఆ బౌల్లో వేసుకుందాం. తర్వాత అందులోకి ఒక ఎగ్ పగలగొట్టేసుకొని దాన్ని నీట్గా మిక్స్ చేసి పెట్టుకుందాం. ఇక్కడ మీరు చూసే విధంగా. తర్వాత స్టవ్ వెలిగిద్దాం, ఆయిల్ వేసుకుందాం. ఈ నూనె చిన్నగా కాగుతూ ఉంటుంది కదా, ఆ కాగే టైంలో ఒక్కొక్కటిగా ఈ నూనెలో ముంచి, అంటే ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా ఇది ఈ గ్రేవీలో దాన్ని డిప్ చేసుకుంటూ, లేదా మొదటగా అంతా కలిపి పెట్టుకునైనా ఒక్కొక్కటైనా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు ఎలా వేసినా. సో వాటన్నిటిని ఈరోజు ఇప్పుడు మనం డిప్ చేసి పెట్టుకుందాం. డిప్ చేసుకొని ఒక్కొక్కటిగా దాంట్లో వేసేద్దాము. ఇలా 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 10 నిమిషాల లోపు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది, అది చేంజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఆ బాండీలో నుంచి ఆ పీసులన్నీ తీసేసేయాలండి, తీస్తూ ఉండాలి. అవి తీసేసి మనకి ఎంతైతే ఉన్నాయో చికెన్ క్వాంటిటీ మొత్తం అలాగే చేసి పెట్టుకొని పక్కకు పెట్టుకుందాం. పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా, అంటే మళ్ళీ వీటినే అలాగే ఫ్రై చేసుకోవాలి. ఆ నూనెలో ఫ్రై చేసుకుందాం. అలా ఇంకొక 5 నిమిషాల పాటు అలాగే ఫ్రై చేసి పెట్టుకుందాం. ఫ్రై చేసుకుని తీసి ఒక బౌల్లో పెట్టేద్దాం. ఇప్పుడు అదే బండిలో కొంచెం ఆయిల్ ఉంచి అందులో అల్లం వెల్లుల్లి ముక్కలు, అంటే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ముందే కట్ చేసి పెట్టుకోవాలి అవి. అల్లం వెల్లుల్లి ముక్కలు ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది. సో అందులోనే 2 ఎండుమిర్చి ఉన్నాయి కదా, ఈ ఎండుమిర్చి 2 కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి దాంట్లోకి. తర్వాత ఒక ఆనియన్ కోసుకొని దాంట్లో వేద్దాం. ఈ ఆనియను, నెక్స్ట్ 100 గ్రామ్స్ క్యాప్సికమ్ ముక్కలు ఇలానే కట్ చేసుకొని, ఇక్కడ మీరు చూస్తున్న విధంగానే కట్ చేసుకొని అవి 5 నిమిషాలు ఫ్రై చేయండి. అవి ఫ్రై అయ్యాక టీ గ్లాస్ నిండా వాటర్ తీసుకుని అందులో పోసుకోవాలి. అవి బాగా మరగనిచ్చి ½ స్పూన్ సాల్ట్, మళ్ళీ మనం ఆల్రెడీ వేసాము, మళ్ళీ ఇంకొక ½ స్పూను ఇప్పుడు వేయాలి. మళ్ళీ కొంచెం పెప్పరు, మళ్ళీ ఇంకొంచెం. సో 1 స్పూన్ వచ్చేటప్పటికి వెనిగరు, సోయా సాస్ ఉంది కదా అది 2 స్పూన్లు వాడదాం, అంటే నీట్గా ఉంటుంది, టేస్ట్గా వస్తుంది బాగా. టమాటో సాస్ ఉంది కదా, ఈ టమాటో సాసు కొంతమంది అది కొంచెం స్వీట్నెస్ కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు దీన్ని టమాటో సాస్ ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటారు. నేను యావరేజ్గా వేస్తున్నాను. సో 4 స్పూన్స్ వచ్చేటప్పటికి ఈ టమాటో సాస్ కలుపుకుందాం. దీంట్లో కలుపుకొని ఇది బాగా ఇప్పుడు మనం ఇక్కడ మిక్స్ చేస్తున్నాం కదా, అలాగే మొత్తం కలతిప్పుకోవాలి. ఇలా కలతిప్పుకొని ఇప్పుడు ఈ ఫ్రైడ్ పీసెస్ ఉన్నాయి కదా, మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్, ఈ పీసెస్ వచ్చేటప్పటికి దాంట్లో వేసేద్దాము. దాంట్లో వేసి బాగా తిప్పుకుందాం. ఇలా ముక్కల్ని గ్రేవీ అయ్యేదాకా, ఈ గ్రేవీ మొత్తం ఈ ముక్కలకు అయ్యే వరకు మొత్తం నీట్గా తిప్పుకుందాం. అలాగే ఇక అందులో 4 జీడిపప్పులు నేతిలో ఫ్రై చేసేసుకోవాలి. అంతే. గ్యాస్ కట్ చేసి బౌల్లో సర్వ్ చేసుకుని దానిపై కొంచెం నువ్వులు చల్లుకోండి. ఈ నువ్వులు చల్లుకుంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ఈ డ్రాగన్ చికెన్కి ఈ నువ్వులు చాలా బాగుంటాయి, అంటే టేస్టీగా ఉంటుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది. సో ఇదే డ్రాగన్ చికెన్ తయారు చేయటువంటి ఏదో పెద్ద పనేం కాదు అది ఈ సాసులు ఏవైతే ఉన్నాయో, ఈ సాసులు, ఆ తర్వాత క్యాప్సికమ్ ఒకటి, మిగతా అన్నీ మన ఇంట్లో ఉండేవి కదా, అవి అంతవరకు తెచ్చిపెట్టుకోవాలి. ఇంతేనండి మనకి డ్రాగన్ చికెన్ అంటే ఇంకంతకు మించి ఏం లేదు. హోటల్లో 200, 300 పెట్టి కొనాల్సిన అవసరమే లేదు. ఇంటికి తీసుకొచ్చుకొని నీట్గా ఆ 300లోనే అంతా ఫ్యామిలీ మొత్తం తినేయచ్చు. అది ఈరోజు మన డిష్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, మీకు నెక్స్ట్ ఇంకేదన్నా కావాలి, ఎలా తయారు చేయాలో మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే కింద కామెంట్ రూపంలో నాకు తెలియచెప్పండి. అవి నేను చేపించి పెడతాను. థ్యాంక్ యూ.